మీకు పుట్టకపోయినా మీ ఇంట్లో మీ పక్కన చుట్టుపక్కల వాళ్ళకన్నా పుట్టారు కదా, కనీసం ఒక్కరికైనా సరే 25,000 కదా దేవుడు అడుగు, కనీసం ఒక్క రూపాయి అయినా వేసాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా మా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి, ఇదే దత్తపుత్రుడి ఫోటోతో, ఇదే మోడీ గారి ఫోటోతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్లో 4వ హామీ, ఇంటింటికి ఓ ఉద్యోగం. ఇంటింటికి ఓ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇదే హామీ 5 ఏళ్ళు అంటే 60 నెలలు, 60 నెలలు ఇంటూ 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చాడా? 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 2 చేతులు పైకెత్తాలమ్మా గట్టిగా, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్లో అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా బా 2 చేతులు పైకెత్తాలి గట్టిగా, ఇలా 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 ఇలా. $10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేస్తామన్నాడు. చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తానన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. ప్రతి నగరంలోనూ ఓ హైటెక్ సిటీ నిర్మిస్తారన్నాడు. మరి మీకు కావల్లో ఏమన్నా కనిపిస్తా ఉందా? కనిపిస్తా ఉందా? 2 చేతులు పైకెత్తారు అబ్బా గట్టిగా, ఇలా 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 ఇలా. మరి నేను అడుగుతా ఉన్నా మరి 2014లో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అంటూ ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. గట్టిగా 2 పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇలా. మరి నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మరి ఇదే కూటమి మళ్ళీ ఇప్పుడు ఇదే చంద్రబాబు, ఇదే మోడీ గారు, ఇదే దత్తపుత్రుడు, ఇదే ముగ్గురు ఫోటోలతో మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి, మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొత్త మేనిఫెస్టోతో, ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రంగుల హామీలతో మేనిఫెస్టో అంటా ఉన్నాడు. ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నాడు. నమ్ముతారా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారంటాడు. నమ్ముతారా? సూపర్ 6 అంటున్నాడు, సూపర్ 7 అంటున్నాడు. నమ్ముతారా? ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలబ్బా, 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే మాత్రం బంగారు కడియం పులి కథే గుర్తుపెట్టుకోండి. ఇన్ని అబద్ధాలు, ఇన్ని అబద్ధాలతో రాష్ట్ర పేదల రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా
మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నా.